ఓడా వెళుతున్నానన్న వైఎస్ జగన్ మేమున్నామంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఆంధ్రాలోనే కాదు అమెరికాలోనూ జగన్ కు సంఘీభావం లభిస్తోంది. డాలస్ లోని వైఎస్ఆర్ ఫ్యాన్స్ జగన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ధృతరాష్ట్ర కౌగిలి లాంటి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జగన్ వీడిపోవడమే మంచిదైందంటున్నారు ఎన్ఆర్ఐ వైఎస్ ఫ్యాన్స్. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరుకొమ్మటి ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ జగన్ కు అభిమానుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. డాలస్ లోని వైఎస్ఆర్ ఫ్యాన్స్ జగన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్ ఆశయాల సాధన కోసం సొంత పెట్టాలన్న జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. డాలస్ లోని పసంద్ రెస్టారెంట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు శ్రద్ధాంజలి ఘటించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది ఎన్ఆర్ఐలు తాము జగన్ వెంట ఉంటామని సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ జిందాబాద్, జగన్ జిందాబాద్, జగన్ జిందాబాద్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రోజు ప్రవాసాంధ్రులందరూ ఏకమై ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఫ్యాన్స్ డాలస్ లో అందరూ ఒక వేదిక మీదకు ఆహ్వానించి శ్రీ వైఎస్ జగన్ గారికి సంఘీభావం ప్రకటిస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రయాణంలో మేమంతా ఉన్నామని చెప్పడం ఈ యొక్క సభకు ముఖ్య ఉద్దేశం. జై జగన్. ఢిల్లీలో పెద్ద మనుషులు అని చలామణి అయ్యే వాళ్ళు వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పెద్ద మనుషులు అనే వాళ్లే బీహార్లో 4 సీట్లు కనీసం తెచ్చుకోలేని 5 సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి 4తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం సంఘీభావం తెలపడానికే ఈ ముఖ్య ఉద్దేశంగా మనం పెట్టుకున్నాము. ఇలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, అమెరికాలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా మిగతా వారు కూడా ముందుకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతారని తెలియజేస్తున్నాను, కోరుతున్నాను కూడా. చివరిగా ఒక చిన్న కవిత అండి. వైఎస్ఆర్ ఎవరు మిన్నా, వైఎస్ జగన్ లేని కాంగ్రెస్ గుండు సున్నా. కాంగ్రెస్ హైకమాండ్ జగన్ పట్ల వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఏపీలో వైఎస్ వల్లే కాంగ్రెస్ అధికారులకు వచ్చింది తప్ప అధిష్టానం వల్ల కాదని వారన్నారు. వైఎస్ఆర్ అభివృద్ధి మంత్రాన్ని కాపీ కొట్టడం వల్లే బీహార్లో బీజేపీ గెలిచిందన్నారు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ వాగ్దానాలను ఇచ్చి వాటిని అమలు చేయకపోవడమే ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి ఒక నిర్వచనం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆయన తండ్రి గారు మడమ తిప్పని రాజకీయం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలని తెలుగు వారికి అందిస్తూ ఆయన రాజకీయ యాత్ర కొనసాగింది. అటువంటి ఒక పులి బిడ్డ, అటువంటి పులి నుంచి పుట్టినటువంటి బిడ్డ జగన్ గారు, ఆయన తను కూడా ఓదార్పు యాత్రలో నేను తండ్రి చనిపోయినప్పుడు నేను అందరినీ ఓదార్చాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అదే కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాజకీయంగా ఎదగాలని, తెలుగువారి ఆత్మగౌరవం, మన ప్రతిష్ట, మన ఢిల్లీ నియంతృత్వ పాలన నుంచి, కబంధ హస్తాల నుంచి మనకు తెలుగువారి మళ్ళీ మన తెలుగువారి పరిపాలన అందించాలని తప్పకుండా ఆయనను ఈ సందర్భంగా సంఘీభావం తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మేము ఫుల్ సపోర్ట్ జగన్ చేస్తున్నాం. సో ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి మేము న్యూస్ ఫాలో అవుతున్నాము. ఎన్ఆర్ఐస్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఏ కాంగ్రెస్ ఎంపీ, ఏ కాంగ్రెస్ మినిస్టర్, ఏ కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ ఎవరిని ఏ ప్రజా సమస్య అడిగినా అధిష్టానం 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 అంటున్నారు. దయచేసి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మీరు ఓట్లు ప్రజలను అడగకండి, అధిష్టానాన్ని అడగండి. మీకు ప్రజలు ముఖ్యమా, అధిష్టానం ముఖ్యమా, మీ నాయకులారా మీరు తేల్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించండి. మేము జగన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అండ్ డాలస్ టెక్సాస్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ తరఫున మా ఫుల్ సపోర్ట్ జగన్ కు ఉంటుంది. జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. వైఎస్ ఆశయాల సాధనలో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని, తాము జగన్ వెంటే ఉంటామని ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు.